గురువుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? వృషభ రాశి వారికి 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. చంద్ర, కుజ, రాహు, బుధులు. మనోబలంతో ప్రయత్నం చేయండి, విశేషమైన విజయం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. నిర్మాణాత్మకమైన ఆలోచన సరళితో బంగారు భవిష్యత్తుని సాధించండి. ఉత్సాహంగా మీ కార్యక్రమాలను మీరు ప్రారంభించడం ద్వారా అద్భుతమైనటువంటి విజయం లభిస్తుంది. మంచి వ్యాపార యోగం కనపడుతోంది. పలు మార్గాల లాభాలుంటాయి. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగంలో మేలైన సత్ఫలితాలు లభిస్తాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీరు శాంతంగా వ్యవహరించడం ద్వారా ఆ ఒత్తిడి తగ్గుతుంది. అపార్థాలకు తావలేకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. లక్ష్యం సిద్ధించేంత వరకు కృషిని కొనసాగించండి. ఏకాదశంలో ఉన్న 4 గ్రహాలు దివ్యంగా శుభాన్ని ప్రసాదిస్తాయి. వారం మధ్యలో విసుగు కలిగించేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. ధర్మ మార్గంలో ధైర్యంగా వ్యవహరించండి. అనుకున్నది సిద్ధించే వరకు కృషి చేయండి. ఫలితం బాగుంటుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఒక విషయంలో కలత చెందుతారు. సమిష్టి నిర్ణయంతో విజయం లభిస్తుంది. వారం చివరి భాగంలో శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారి ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఇష్ట దైవాన్ని దర్శించండి. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది గురుగారు? జన్మ గురుయోగం అనుకూలంగా లేదు, శనగలు దానం చేయండి.